హీరో అల్లు అర్జున్ ఇవాళ జైలు నుంచి విడుదలవుతారా లేదా అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఏదైతే బెయిల్ ఆర్డర్ కాపీ పూర్తి క్లారిటీగా లేదు అన్నట్టుగా కూడా జైలు అధికారులు చెప్తున్నారు. దీనిపై మరికొద్ది సేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అల్లు అర్జున్ ఇంటి వద్ద పరిస్థితి ఎలా ఉంది అనే దానిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శేఖర్ అందుబాటులో ఉన్నారు. శేఖర్, అసలు ఏం జరుగుతోంది అల్లు అర్జున్ ఇంటి వద్ద? సినీ రాజకీయ ప్రముఖులు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది అన్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది. ఓవరాల్ అప్డేట్స్ ఏమున్నాయి మీ దగ్గర? ఎస్ కార్తిక్, ప్రస్తుతం నేను అల్లు అరవింద్ నివాసం దగ్గర ఉన్నాను. కూల్ అండ్ కామ్గా అల్లు అరవింద్ నివాసం ఉందని చెప్పుకోవాలి. కేవలం సెక్యూరిటీకి సంబంధించినటువంటి సిబ్బంది, అట్లాగే కొంతమంది ఇంటర్నల్గా ఉండేటువంటి సిబ్బంది మినహాయిస్తే ఎవరు కూడా లేరు. ఇంట్లో సమీప బంధువులు మాత్రం కొంతమంది ఉన్నారు. ఆ సమీప బంధువులు అల్లు అర్జున్ వస్తాడు ఈరోజు అన్నటువంటి ఆశతోటే కుటుంబ సభ్యులు అట్లాగే సమీప బంధువులు ఉన్నారు. ఇక కొద్దిసేపటి క్రితం వరకు కూడా బంధువుల కోసం ఫుడ్ కూడా లోపలికి తీసుకెళ్తా ఉన్నారు. ఆ ఫుడ్ విజువల్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అట్లాగే అదేవిధంగా ఇక ఈరోజు అల్లు అరవింద్ విడుదలవుతారు అన్నటువంటి అంశంలో భాగంగా ఉదయం నుంచి మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ, అట్లాగే రాఘవేంద్రరావు, రానా, పెద్ద పెద్ద నిర్మాతలు, సినీ ప్రముఖులంతా కూడా ఇక్కడే ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే వాళ్ళందరూ వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు. ఇక ఈ కాలనీ అంతా కూడా అంధకారంలో ఉండిపోయిందని చెప్పుకోవాలి. మొత్తం 2 కిలోమీటర్ల మేర ఈ కాలనీ ఉంటుంది. ఈ కాలనీలో ఎక్కడా కూడా స్ట్రీట్ లైట్లు వెలగట్లేదు, అధికారులు తీసేశారు అన్నటువంటి చర్చ అయితే చాలా బలంగా వినిపిస్తూ ఉంది. ఇక 2 వైపులా 2 రూట్లు ఉన్నాయి. కార్నర్కి ఈ రోడ్లో 2 రూట్లు ఉన్నాయి. 2 రూట్లో కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. లా అండ్ ఆర్డర్ పోలీసులే కాకుండా టాస్క్ ఫోర్స్కి సంబంధించినటువంటి పోలీసులను కూడా ఏర్పాటు చేశారు. దాదాపు సాయంత్రం 6 గంటల నుంచి ఇప్పటి వరకు పెట్రోలింగ్కి సంబంధించినటువంటి వెహికల్స్ ఎప్పటికప్పుడు పెట్రోలింగ్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక ఇంటి దగ్గర పోలీసుకు సంబంధించినటువంటి బందోబస్తును కూడా కొంతమందిని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక ఆర్డర్ కాపీ అందలేదు అన్నటువంటి చర్చ ఏదైతే ఉందో ఆ చర్చ మీద కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఆ హైకోర్టు నుంచి ఆర్డర్ కాపీ మాత్రం జైలర్కి అప్లోడ్ అయిపోయింది, కానీ జైలర్ నుంచి ఇంకా క్లారిటీ రావాలి. అందులో కొంత కాపీస్లో, ఆర్డర్ కాపీస్లో క్లారిటీ లేదన్నటువంటి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక జైలు నుంచి అల్లు అరవింద్ ఇంటికి బయలుదేరాడు. ఇంటి దగ్గర ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. కొంత కోలాహలం అయితే ఏమీ కనిపించడం లేదు. అట్లాగే అభిమానులను కూడా ఇంటి సమీపం వరకు రానివ్వకుండా ఎక్కడికక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. 2 వైపులా పోలీసులను ఏర్పాటు చేసి వచ్చేటువంటి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడికి రానివ్వకుండా అక్కడి నుంచే వెనక్కి తిప్పి పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే ఈ చుట్టుపక్కల ఉన్నాయి. కేవలం 2 రోడ్లలోనే కాకుండా ఇటు దగ్గరలోనే బాలకృష్ణ ఇల్లు ఉంటుంది. అట్లాగే కొంత వివిఐపికి సంబంధించినటువంటి జోన్ కాబట్టి భారీ బందోబస్తుని ఇంటికి నలువైపులా పెట్టినటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. ఓవరాల్గా చూసుకుంటే ఇప్పటి వరకు జైలుకు సంబంధించినటువంటి అధికారుల నుంచి క్లారిటీ రావడం లేదు. దీన్ని బట్టి ఖచ్చితంగా ఈరోజు నైట్ అల్లు అర్జున్ జైల్లోనే ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి రేపు విడుదలవుతారా లేదా అన్నటువంటి విషయం మీద కూడా జైలు అధికారులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే రేపు సెకండ్ సాటర్డే, ఎల్లుండి సండే, మొత్తం 2 రోజుల పాటు జైల్లోనే ఉంటారన్నటువంటి ప్రశ్న కూడా చాలా బలంగా వినిపిస్తూ ఉంది. మండే రోజు మళ్ళీ హైకోర్టు నుంచి ఆర్డర్ కాపీ పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చిన తర్వాత మండే విడుదలవుతారు అన్నటువంటి చర్చ ఉంది. ఇందులో భాగంగానే అల్లు అరవింద్ అసహనంతో అక్కడ ఉన్నటువంటి వెహికల్స్, ఆయన సొంత వెహికల్స్లో కాకుండా క్యాబ్లో వస్తున్నారు అన్నటువంటి చర్చ కూడా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఇటు అల్లు అరవింద్కు సంబంధించినటువంటి అడ్వకేట్స్ నుంచి అట్లాగే అటు జైలుకు సంబంధించినటువంటి అధికారుల నుంచి కొంత క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఒక 5-10 నిమిషాల్లోనే ఆ విషయం మీద క్లారిటీగా తెలిసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కార్తీక్, శేఖర్, ఒకవేళ బెయిల్ ప్రాసెస్ కనుక లేట్ అయ్యి మీరు చెప్తున్నట్టుగా రేపు ఆదివారం కాబట్టి సెలవు, ఒకవేళ రేపు కూడా విడుదల అవ్వకపోతే ఏంటి పరిస్థితి, ఎలా ఉండబోతోంది? ప్రస్తుతం అల్లు అరవింద్ కానీ తన భార్య అల్లు స్నేహారెడ్డి ఎక్కడున్నారు? ఇంటి వద్దే ఉన్నారా? ఎస్, ఇదే ఇంట్లో అల్లు అరవింద్కు సంబంధించినటువంటి ఫ్యామిలీ అంతా ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు అంతా ఉన్నారు. అట్లాగే సమీప బంధువులు కూడా ఇదే ఇంట్లో ఉన్నారు. అల్లు అర్జున్కు సంబంధించినటువంటి పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు. అల్లు అర్జున్ ఫ్యామిలీకి 2 ఇల్లులు ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఇది ఒక ఇల్లు, ఇంకొక ఇల్లు కూడా ఉంది అన్నట్లుగా తెలుస్తూ ఉంది. అయినప్పటికీ ఈరోజు ఆయనను అరెస్ట్ చేశారు కాబట్టి కుటుంబం అంతా ఒకే ఇంటి దగ్గర ఉన్నారు అన్నటువంటి సమాచారం అయితే కనిపిస్తూ ఉంది. ఇక లీగల్ ప్రాసెస్ వచ్చినట్లయితే ఎప్పుడైతే హైకోర్టు నుంచి
ఆర్డర్ కాపీలు అప్లోడ్ అవుతాయో జైలర్కు అందుతాయో జైలు నుంచి బయటకు విడుదల చేయాలంటే లీగల్ ప్రాసెస్ ఆ పేపర్ ప్రాసెస్ అంతా కూడా దాదాపు 20 నిమిషాల నుంచి 40 నిమిషాల సమయం పట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ ప్రాసెస్ ఆ గంట సేపు తర్వాత విడుదల చేస్తారు. కానీ ఈరోజు జైలర్ యొక్క సమయం 9 గంటల వరకే ఉండేది. కానీ వివిఐపి కేసు కాబట్టి ఇబ్బంది అవుతుంది అన్నటువంటి అంశంలో భాగంగా సూపరింటెండెంట్ 10 గంటల వరకు ఉద్యోగంలోనే ఉన్నారు. తర్వాత ఆయన వెళ్ళిపోతాను అన్నటువంటి అంశం వచ్చినప్పుడు ఆ నిమిషంలోనే ఆర్డర్ కాపీ అందింది. దాన్ని పరిశీలిస్తూ ఉన్నారు, జైలు అధికారులు పరిశీలిస్తూ ఉన్నారు. అన్నీ లీగల్గానే ఉన్నాయా లేవా అన్నటువంటి అంశాన్ని పరిశీలిస్తూ ఉన్నారు. ఎందుకంటే వివిఐపి కేసు కాబట్టి ఏదైనా ఇబ్బంది అయితే వాళ్ళ మీదకి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయన్నటువంటి నేపథ్యంలో ప్రతిదీ చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. ఆర్డర్ కాపీ అప్లోడ్ అయ్యేటువంటి సందర్భంలో కూడా జైలు అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్స్ కావచ్చు, అట్లాగే కోర్టుకు సంబంధించినటువంటి ఎవరైతే సిబ్బంది ఉన్నారో దాన్ని స్క్రూటినీ చేసిన తర్వాతనే జడ్జి సంతకం పెట్టిన తర్వాతనే అప్లోడ్ చేస్తారు. అయినప్పటికీ కూడా జైలు అధికారులు ఆర్డర్ కాపీ సరి అయినటువంటి పద్ధతిలో లేదు అన్నటువంటి విషయాన్ని బయటకు లీక్ ఇస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు నైట్ అల్లు అర్జున్ జైల్లోనే ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. జైల్లో ఉండడానికి అల్లు అర్జున్ ఉండడానికి బరాక్ను కూడా ఏర్పాటు చేశారు అన్నటువంటి సమాచారం ఇంటర్నల్గా అక్కడి నుంచి వినిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు జైలుకు రిసెప్షన్లోనే అల్లు అర్జున్ ఉన్నప్పటికీ కూడా బరాక్ను ఏర్పాటు చేశారు అంటే దాని అర్థం ఖచ్చితంగా ఈరోజు నైట్ అక్కడే ఉంటారు అన్నటువంటి చర్చ చాలా బలంగా వినిపిస్తూ ఉంది. కాబట్టి చూడాలి మరి ఈ రోజు నైట్ కనుక విడుదల కాకపోతే రేపు సెకండ్ సాటర్డే, ఎల్లుండి సండే 2 రోజులు కూడా నాన్ వర్కింగ్ డే ఉంటుంది. కాబట్టి దాని మీద అటు జైలు అధికారులు ఎట్లా స్పందిస్తారు, ఏ రకమైనటువంటి వివరణిస్తారు అన్నది చూడాల్సి ఉంటుంది. శేఖర్, ఈ రోజు అక్కడే ఉన్న పరిస్థితి ఒకవేళ ఉంటే కుటుంబ సభ్యులు అక్కడికి ఏమన్నా చేరుకునే అవకాశం ఉందా, లేకపోతే ఈ బెయిల్ ఆర్డర్ కాపీకి సంబంధించిన డీటెయిల్స్ ఒక 1-2 అవర్స్లో క్లారిటీ ఒకవేళ వస్తే ఏంటి అక్కడ పరిస్థితి ఎలా ఉంది? పోలీసులను ఇంకేమన్నా ఎక్కువ మోహరించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఇప్పటికైతే ఇక్కడ చాలా ప్రశాంత వాతావరణం ఉంది. భారీ బందోబస్తు ఎక్కడా కూడా లేదు. రెగ్యులర్గా ఉండేటువంటి పోలీస్ ఏదైతే కొద్దిసేపటి క్రితం వరకు ఉండేది, ఒక 1 అవర్ క్రితం వరకు భారీ బందోబస్తు ఉండేది. 2 వైపులా కూడా సెక్యూరిటీని పెద్ద ఎత్తున కూడా పెంచారు. లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి పోలీసులు ఉన్నారు. అట్లాగే సిఐ స్థాయి, ఏసీపీ స్థాయికి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇక్కడే ఉన్నారు. కానీ ఒక 20 నిమిషాల క్రితం ఏసీపీ స్థాయి అధికారులు అట్లాగే సిఐ స్థాయి అధికారులంతా కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళతో నేను స్వయంగా మాట్లాడినటువంటి సందర్భంలో ఈరోజు వచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి, ఈరోజు రాకపోవచ్చు, అందుకే మేము వెళ్ళిపోతున్నాము అన్నటువంటి విషయాన్ని అధికారులు మనతో చెప్పారు. కేవలం కానిస్టేబుల్స్ సంబంధించినటువంటి అధికారులు మాత్రమే అటువైపు అట్లాగే ఇటువైపు 2 దగ్గర బారికేడ్ల దగ్గర విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక జైలుకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం కొంత క్లారిటీ రావాలి. ఇన్ కేసు ఈరోజు నైట్ కనుక విడుదల కాకపోతే దాని ప్రాసెస్ ఏంటి అన్నటువంటి విషయం మీద జైలు అధికారులు క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ విషయాలన్నీ కూడా ఒక 15-20 నిమిషాల్లో తెలిసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కార్తీక్, రైట్ శేఖర్, మీరు మాకు అందుబాటులో ఉండే ప్రయత్నం చేయండి, మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం.